అందరికి నమస్తే అన్నగారు. నమస్కారం. నమస్తే తమ్ముడు. బాగున్నా. చాలా రోజుల తర్వాత నిన్ను కలిసిన, అంటే 1 వీక్ తర్వాత. మిత్రులారా, మన టెక్నికల్ అసిస్టెంట్ అనిల్ నా దగ్గర పనిచేస్తాడు, కానీ ప్రజలకు ఉన్న భూగర్భ జలాల విషయంలో వాళ్ళ సందేహాలను తీర్చడం కోసం ఆయన ఆలోచించి నా చిన్న సమాధానం రచించడం కోసం ఆలోచిస్తున్నాడు. ఈరోజు ఒక కొత్త డౌట్తో వచ్చింది. రైతులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. చూడండి తమ్ముడు, ఇప్పుడు మొన్న ముడకొండ రోడ్ చేసినాగానే నరేష్ అన్న అని అలాగే టీచర్ గవర్నమెంట్ ఇచ్చి అన్నది కూడా హై స్కూల్ సక్సెస్ అయింది. సక్సెస్ కాదు అన్నది కూడా మన యాదగిరి వచ్చి తుర్కపల్లి మన కందుకూరు పెద్ద కందుకూరు అన్నది కూడా ఉంటాడు. అయితే అన్నది కూడా స్కూల్ అన్నది కూడా ఉంటాడు. అయితే 13 ఏళ్ళ క్రితం ఆయనకు మనం బోర్ వేయించినాం. మీరు వేయించారు బోర్, వేయించారు, అది నడుస్తుంది. దాంతో ఆయన వ్యవహారం అంతా నడుస్తుంది. నడిచిన తర్వాత మధ్యలో ఈ 13 ఏళ్ళ తర్వాత దాని మధ్యలో 13 ఏళ్ళ క్రితం అంటే ఇప్పటికి 2025 ఇప్పటి వరకు ఆయన మళ్ళీ ఒక 5 బోర్లు వేసుకోండు. సరే, అన్న మధ్యలో గొడవలు అదో ఇదో పాలేవాడి మధ్యలో ఏదో ఉంటుంది కదా. అయితే ఆ వేసే క్రమంలో ఏమైందంటే ఆయన 5 వేస్తే 5 ఫెయిల్ అయినాయి. తర్వాత మొన్న రీసెంట్గా మనం పోయినాం 1 వీక్ బ్యాక్. 1 వీక్ బ్యాక్ పోతే మళ్ళీ ఆయన సక్సెస్ అయింది. మరి ఏంది, నువ్వు పోతేనే సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ 5 బోర్లు ఏదో నువ్వు ఫస్ట్ నిన్నే పిలుచుకుంటే సక్సెస్ అవు కదా, ఫస్టే అయ్యో కదా. మరి ఇప్పుడు నువ్వు పోతేనే ఎందుకు అవుతున్నాయి, ఆయన సొంతంగా చేసుకుంటే ఎందుకు అవుతలేవు, అంతే కదా. మరి నువ్వేం పెట్టి చూస్తున్నావు, ఆయన ఏం పెట్టి చూసిండు, ఎందుకు ఫెయిల్ అయినాయి మరి? రైట్ కానీ మంచి భలే క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకంటే రైతులారా, నేను సర్వే చేసిన ప్రతి చోట నాతో ఉంటాడు. ఇట్లాంటి నాలెడ్జ్ ఎలా ఉంటుందో నా కూడా ఈయన అడిగిన ప్రశ్నకి సమాధానం నా దగ్గర ఉంది. వాళ్ళు 2012-13 పీరియడ్లో గవర్నమెంట్ టీచర్ వాళ్ళ స్థానంలో బోర్ వేయడం జరిగింది. అయితే వాళ్ళు అప్పుడు సైన్స్ నమ్మారు, చేశాము. అప్పుడు పీక్యూడబ్ల్యూటీలు ఇవన్నీ లేవు ఆ టైంలో, 2012-13 పీరియడ్. వాళ్ళ ల్యాండ్ సక్సెస్ అయిన తర్వాత మూటకొండ ఉంది. ఇప్పుడు యాదగిరి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా ఉంది. సక్సెస్ అయినాక అన్నోజ్ కూడా నరపల్లి దగ్గర వాళ్ళు సక్సెస్ చేశారు. అప్పటి నుంచి గ్యాప్ వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చి ఇప్పుడు సొంతంగా చేసుకున్నారు. అయితే ఏంటంటే నేను అనేది చెప్పేదంటే పెద్ద నేను ఇక్కడ గొప్ప అని కాదు, కానీ అక్కడ ఉన్న కండిషన్ ప్రకారం జియాలజీ హైడ్రో జియాలజీ కండిషన్ ప్రకారం ఆ వాగు పోతుంది. ఆ వాగు పోతున్న వాగులో ఇసుక పూర్తి కోలప్స్ అయిపోతుంది. మరి అలాంటి ప్రదేశాలు ఎక్కడ సక్సెస్ చేయాలి అనేది నాకు తెలుస్తుంది. దాంట్లో నేను ఏంటంటే ఓన్ మ్యాప్స్ నాకు అనుభవం ప్రకారం నాకు సక్సెస్ చేయడం జరిగింది.